ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. రీసెంట్ గా మార్కెట్ లో గ్రోత్ స్టాక్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారండి. ఈ స్టాక్స్ ఏంటంటే యంగ్, అంబిషియస్ అండ్ వాలటైల్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే చాలా ఫాస్ట్ గా గ్రో అవుతాయి. అయితే అన్ని గ్రోత్ స్టాక్స్ కూడా టెస్ట్ ఆఫ్ టైమ్స్ లో స్టాండ్ అవ్వడం అనేది కొంచెం కష్టమే. మీరు కనుక చూస్తే 2023లో మార్కెట్ అనేది బ్రూటల్ కరెక్షన్స్ జరిగాయి, యుద్ధాలు జరిగాయి, ఇంకా జరుగుతున్నాయి కూడా. అలాగే 2023 ఒక ఆపర్చునిటీ ఇయర్ కూడా. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, R&D మీద ఫోకస్, మార్కెట్ లీడర్షిప్ ఉన్న కొన్ని హిడెన్ జెమ్స్ 2024లో స్ట్రాంగ్ రీబౌండ్ అయ్యే అవకాశం ఉందండి. సో ఈ వీడియోలో 2024లో రీబౌండ్ అయ్యే టాప్ 5 గ్రోత్ స్టాక్స్ ఏంటో మనం తెలుసుకుందాం. టాప్ 5 గ్రోత్ స్టాక్ లో ఫస్ట్ స్టాక్ ఏంటంటే అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అండి. ఇండియాస్ రిన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్ లో అదానీ గ్రీన్ ఎనర్జీ అనేది సిగ్నిఫికెంట్ ప్లేయర్ అన్నమాట. సెప్టెంబర్ 2023కి 4763 మెగావాట్స్ కెపాసిటీ ఉన్న పవర్ ప్లాంట్స్, 647 మెగావాట్స్ ఉన్న విండ్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. మార్కెట్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన స్టాక్స్ లో ఒకటైన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ హిండెన్బర్గ్ అలిగేషన్స్ అండ్ ప్రీమియం వాల్యుయేషన్స్ కారణంగా జనవరి 2023లో 52 వీక్ హై నుండి చాలా పడిపోయిందండి. ఆ టైంలో కంపెనీ ఫండమెంటల్స్ చాలా వీక్ గా ఉన్నాయి. హెవీ డెట్ వల్ల కంపెనీ గత 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో కూడా నష్టాలనే చూసింది. బట్ కంపెనీ డెట్ ని ప్రీపేయింగ్ చేయడం, న్యూ ప్రాజెక్ట్స్ కోసం స్పెండింగ్ చేయడం, కంపెనీ చేస్తున్న రీసెంట్ డెవలప్మెంట్స్ వల్ల కమ్బ్యాక్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ 10 years లో గ్రీన్ ట్రాన్సిషన్ లో $100 బిలియన్స్ ఇన్వెస్ట్ చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తుంది అనమాట. అండ్ రీసెంట్ గా గుజరాత్ లో ప్రపంచంలోని లార్జెస్ట్ రిన్యూవబుల్ పార్క్ ని బిల్డ్ చేయడానికి ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ కన్సార్టియం నుండి $1.4 బిలియన్ సీనియర్ డెట్ ఫెసిలిటీని కూడా పొందింది కంపెనీ. ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ పర్ఫార్మెన్స్ కోసం అదానీ గ్రీన్ ఎనర్జీ ఏషియాలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉందండి. అండ్ వరల్డ్ లోని టాప్ 10 రిన్యూవబుల్ ఎనర్జీ కంపెనీస్ లో ఒకటిగా ఉంది. యుఎస్ గవర్నమెంట్ హిండెన్బర్గ్ రిపోర్ట్ అలిగేషన్స్ ని ఇర్రెలివెంట్ ఎలిగేషన్స్ గా కన్క్లూడ్ చేసింది. అండ్ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కి $553 మిలియన్ లోన్ కూడా ఇచ్చిందండి. అండ్ ఫ్లోరిడా బేస్డ్ జీక్యూజీ పార్ట్నర్ సపోర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది ఈ కంపెనీకి. అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,67,861 crores ఉందండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROC 7.81%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 22.8% ఉంది. అండ్ కంపెనీ ఫేస్ వాల్యూ ₹10 అన్నమాట. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 56.3%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 24.1%, FI షేర్ హోల్డింగ్ 18.2% అండ్ DI షేర్ హోల్డింగ్ 1.49% ఉంది. లాస్ట్ 6 years నుంచి కనుక చూస్తే కంపెనీ సేల్స్ లో అనేది గ్రోత్ అనేది కనిపిస్తుందండి. మార్చ్ 2023లో 7,792 crores సేల్స్ పోస్ట్ చేసింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అయితే 64% ఉందండి. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 973 crores పోస్ట్ చేసింది. ప్రెసెంట్ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ షేర్ ₹1,691 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 25% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో అయితే 78% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో కనుక చూస్తే 9% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ అండి. 1980లో ఎస్టాబ్లిష్ అయింది. గుజరాత్ గ్యాస్ సేల్స్ వాల్యూమ్ వైజ్ గా చూస్తే ఇండియాలోనే లార్జెస్ట్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అండి. ఇది 6 states లో 44 districts లో వర్క్ చేస్తుంది అనమాట. ప్రెసెంట్ ఈ స్టాక్ అయితే 52 వీక్ లోకి దగ్గరగా ట్రేడ్ అవుతుందండి. దీనికి రీజన్స్ ఏంటంటే కన్సిస్టెంట్ గా రెవెన్యూ అండ్ ప్రాఫిట్ అనేది ఫాలో అయిపోవడం, ఇండస్ట్రియల్ కస్టమర్స్ ఏంటంటే ప్రొపెన్ లాంటి చీపర్ ఆల్టర్నేటివ్స్ కోసం RLNG ని లీవ్ చేయడం, వాల్యూమ్స్ తగ్గడం, అలాగే ప్రైజెస్ పెరగడం మెయిన్ రీజన్స్. అంటే గుజరాత్ గ్యాస్ షేర్ పెరగడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. 5 years లో ఫస్ట్ టైం కంపెనీ డెట్ ఫ్రీగా మారిందండి. కంపెనీ తన ముద్రా పోర్ట్ నుండి గ్యాస్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా తన ఇన్పుట్ గ్యాస్ కాస్ట్ తగ్గించడం వల్ల మార్జిన్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి అన్నమాట. అండ్ ఇంటర్నల్ క్యాష్ ఫ్లోని యూజ్ చేయడం వల్ల న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ స్టేట్స్ లో బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసేందుకు కంపెనీ నెక్స్ట్ 4 years లో ప్రతి ఇయర్ లో 10 to 12 బిలియన్స్ ఖర్చు చేయాలని ప్లాన్ చేస్తుంది. ఈ ఎక్స్పాన్షన్ వల్ల కంపెనీ సిగ్నిఫికెంట్ వాల్యూమ్ గ్రో అయ్యే అవకాశం ఉందండి. అండ్ కంపెనీ బ్యాలెన్స్డ్ బిజినెస్ పోర్ట్ఫోలియో మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 34,923 crores అండి. ROC 31.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 24.2% ఉంది. అండ్ ఫేస్ వాల్యూ వచ్చేసరికి ₹2 అన్నమాట. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 60.9%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 15.2%, FI షేర్ హోల్డింగ్ 3.80% అండ్ DI షేర్ హోల్డింగ్ 13.1% ఉంది. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 16,759 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 14% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 1,528 crores పోస్ట్ చేసిందండి. ఈ కంపెనీ డివిడెండ్ కూడా పే చేస్తుంది. అండ్ లాస్ట్ 4 years మీద కనుక మీరు చూస్తే కంపెనీ డెట్ అనేది గ్రాడ్యువల్లీ డిక్రీజ్ చేసుకుంటూ వస్తుందండి. సెప్టెంబర్ 2023కి జస్ట్ 155 crores మాత్రమే డెట్ ఉంది కంపెనీకి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹505 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ అయితే ఏకంగా 13% పెరిగింది. అండ్ 6 months లో 6% పెరిగింది.
అండ్ 1 year పీరియడ్ లో 3% పెరిగింది. అండ్ నెక్స్ట్ కంపెనీ యూపీఎల్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ వరల్డ్ లోనే 5th అగ్రోకెమికల్ ప్లేయర్ అండి అండ్ 4th సీడ్ జైంట్ అనమాట. 140+ కంట్రీస్ అండ్ 90% ఫుడ్ బాస్కెట్ కి రీచ్ అయింది ఈ కంపెనీ. 1 year లో కంపెనీ షేర్ వాల్యూ 20% పైగా తగ్గిందండి. సప్లై చైన్ డిస్ట్రప్షన్, రా మెటీరియల్ కాస్ట్ పెరగడం, అలాగే డెట్ అనేది మెయిన్ రీజన్స్ అన్నమాట. అండ్ లాస్ట్ ఇయర్ లో కంపెనీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా తగ్గింది. బట్ కంపెనీ 140 కంట్రీస్ లో ఎక్స్పాన్షన్ అయ్యింది. రీజనల్ ఛాలెంజెస్ ని ఎదుర్కొనే శక్తి ఉంది. రోబస్ట్ గ్లోబల్ ఫుట్ ప్రింట్ కూడా ఉందండి. కంపెనీకి డైవర్సిఫైడ్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ఉంది. ఇది ఎంటైర్ క్రాప్ లైఫ్ సైకిల్ కి క్యాటర్ చేయగలదన్నమాట. అంతేకాకుండా న్యూ ఫార్మ్ అక్విజిషన్ వల్ల కంపెనీ ఆస్ట్రేలియా, బ్రెజిల్ లాంటి హై గ్రోత్ మార్కెట్ లో యూపీఎల్ ప్రెజెన్స్ ని స్ట్రాంగ్ చేస్తుందన్నమాట. కంపెనీ గ్లోబల్ సస్టైనబిలిటీ లీడర్ గా ఉందండి. అండ్ డౌ జోన్స్ సస్టైనబిలిటీ వరల్డ్ అండ్ ఎమర్జింగ్ మార్కెట్ ఇండిసెస్ లో కూడా ఈ కంపెనీ ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 44,113 crores ఉంది. ROCE 14.3%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.4%, ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. అలాగే ఇండస్ట్రీ PE చూస్తే 33.9 ఉంటే స్టాక్ PE 25.8 ఉంది. సో PE రేషియో వైజ్ యూపీఎల్ అనేది అండర్ వాల్యూడ్. అండ్ మోర్ ఓవర్ కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక చూస్తే 653 రూపీస్ ఉందండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 588 మాత్రమే ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈపీఎల్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 32.4%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 16.8%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 33.6% అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 17.3% ఉంది. అండ్ లాస్ట్ 5 years నుండి కనుక చూస్తే కంపెనీ సేల్స్ లో గ్రోత్ అయితే కనిపిస్తుందండి. మార్చ్ 2023 లో 53,576 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 19% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 4,414 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 588 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 1% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 12% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో కనుక చూస్తే 18% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఢిల్లీ అండ్ సరౌండింగ్ ఏరియాస్ లో నెంబర్ 1 నేచురల్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అన్నమాట. ట్రాన్స్పోర్ట్ సెక్టర్ కి సిఎన్జి, అలాగే ఇండస్ట్రియల్, డొమెస్టిక్ అండ్ కమర్షియల్ కస్టమర్స్ కి పిఎన్జి సప్లై చేస్తుంది. 1.8 million డొమెస్టిక్ అండ్ కమర్షియల్ కస్టమర్స్ ఉన్నారండి కంపెనీకి. ఢిల్లీ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ కారణంగా సిఎన్జి డిమాండ్ తగ్గుతుందనే భయంతో కంపెనీ షేర్స్ అనేవి డిసెంబర్ 2022 నుండి కూడా తగ్గుతూ వస్తున్నాయి అన్నమాట. ఐజీఎల్ కి రోబస్ట్ ఫండమెంటల్స్ ఉన్నాయండి. ఇది ఢిల్లీలో పైపు నేచురల్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ లో దాదాపు మోనోపాలీ కంపెనీగా ఉందండి. ప్రధాన్ మంత్రి ఊర్జా గంగా యోజన లాంటి ఇనిషియేటివ్స్ అండ్ క్లీనర్ ఫ్యూయల్స్ మీద ఫోకస్ చేయడం వల్ల ఐజీఎల్ లాంగ్ టర్మ్ లో లాభపడే అవకాశం ఎక్కువగా ఉందండి. కంపెనీ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి టెక్నాలజీలో కంపెనీ ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ని సెటప్ చేయడానికి ఓలా ఎలక్ట్రిక్ తో పార్ట్నర్షిప్ కూడా చేసుకుందండి కంపెనీ. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 29,715 crores ఉందండి. ROCE 26.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 20% ఉంది. కంపెనీ ఫేస్ వాల్యూ 2 రూపీస్. అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 45%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 7.83%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 20.9% అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 21.1% ఉంది. కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక చూస్తే 598 రూపీస్ ఉందండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 424 రూపీస్ మాత్రమే ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 84.4 crores మాత్రమే ఉంది. అండ్ ఈ కంపెనీ సేల్స్ లో కూడా గ్రోత్ అనేది కనిపిస్తుందండి. మీరు ఇయర్ కనుక చూస్తే 2022 లో 7,710 crores సేల్స్ పోస్ట్ చేస్తే మార్చ్ లో 14,146 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఇయర్ కంపెనీ సేల్స్ అనేవి ఆల్మోస్ట్ డబుల్ అయ్యింది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 15% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 1,445 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 425 రూపీస్ 45 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో ఈ కంపెనీ షేర్ 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 12% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో ఎటువంటి రిటర్న్స్ కూడా ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ కంపెనీ లారెస్ ల్యాబ్స్ అండి. ఈ కంపెనీ జనరిక్ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ ఏపీఐ లో లీడర్షిప్ పొజిషన్ లో ఉందన్నమాట. యాంటీ రిట్రోవైరల్ అండ్ ఏఆర్వీస్ అండ్ ఆంకాలజీ డ్రగ్స్ ని సప్లై చేయడం వల్ల కంపెనీకి తనకంటూ ఒక పొజిషన్ ని క్రియేట్ చేసుకుంది. ఫైజర్, తీవా ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ అండ్ మెర్క్ లాంటి ఫేమస్ కంపెనీస్ క్లయింట్స్ గా ఉన్నారండి ఈ కంపెనీకి. డిసెంబర్ 2022 తర్వాత ఇంటెన్స్ కాంపిటీషన్ అండ్ యాంటీ రిట్రోవైరల్ సెగ్మెంట్ లో బిజినెస్ తగ్గడం వల్ల స్టాక్ ప్రైస్ అనేది చాలా తగ్గింది. బట్ కంపెనీకి స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉందండి. బయోలాజికల్స్ అండ్ స్పెషాలిటీ ఏపీఐస్ వంటి హై గ్రోత్ సెగ్మెంట్ లో ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అనమాట. అండ్ R&D లో కూడా హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేసిందండి ఈ కంపెనీ. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 23,189 crores ఉంది. ROCE 22.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.4% అండ్ ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది.
promoter shareholding 27.2%, public shareholding 37.8%, FI shareholding 24%, and DI shareholding 11% ఉంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 5,773 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 26% ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 760 crores పోస్ట్ చేసిందండి. అండ్ లాస్ట్ 7 years నుంచి కూడా కంపెనీ డివిడెండ్ అనేది పే చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 432 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 14% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది ఈ కంపెనీ షేర్. అలాగే 6 months లో 22% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 14% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. కరోనా పాండమిక్ పెరిగిన ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల 2023 అనేది గ్రోత్ స్టాక్స్ కి ఒక ఛాలెంజింగ్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. బట్ ఈ స్టాక్స్ 2024 బుల్ రన్ లో రీబౌండ్ అవ్వడానికి స్ట్రాంగ్ ఫండమెంటల్స్, కాంపిటేటివ్ అడ్వాంటేజెస్, అలాగే గ్రోత్ పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ అండి. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.